ఇక్కడ చూసారా, ఇది బ్రష్. నేను ఇంట్లో చాలా మట్టుకే ఆర్గానిక్ ప్రోడక్ట్ చేస్తూ ఉంటాను. హెయిర్ కలరు అండ్ బాత్ పౌడరు, అంటే ఇంకా ఫేస్కి అన్నిటికి స్నానానికి గటాను. నేనైతే పళ్ళు తోముకునేది కూడా నా మట్టుకి నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తాను. నాకు కొంచెం కెమికల్స్ అంటే భయము, చేయను. కానీ పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అర్థం కాదు. పసుపు అన్నీ వేసి తోముకోమంటే అర్థం కాదు. వేప పొడి, లవంగం పొడి ఎప్పుడైనా రెసిపీ చూపిస్తాను. కానీ ఇదేంటంటే ఆల్ ఇన్ వన్. ఇందులో ఏంటంటే కెమికల్స్ అంత ఎక్కువ ఉండవు, కొన్నెన్నో ఉండొచ్చు కానీ సేఫ్ మాట. మా కిడ్స్ కోసం తీసుకున్నాను. ఇది ఆల్ ఇన్ వన్. అండ్ చూడండి బ్రష్ ఎంత మోసమో. ఇప్పుడు మిగతా బ్రష్లకి కూడా ఇది ప్లాస్టికే ఉంటుంది కదా, పళ్ళు తోముకునేది ఈ ప్లాస్టిక్తోనే కదా, నోట్లోకి వెళ్ళేది ఈ ప్లాస్టికే కదా. ఈ ఒక్క చెక్కతో ఏమైపోతుంది? ఎంత మోసం అసలు. ఏమన్నా ఉందా అసలు? అర్థం కాదు. మా ఆయన డబ్బులు అయిపోతాయి అంటాడు. ఇక్కడ చూస్తుంటేనేమో ఇవేమో మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్లాస్టిక్, వేరే ప్లాస్టిక్ బ్రష్కి డజంట్ మ్యాటర్ కదా. ఇక్కడ చెక్కతో మనం పట్టుకుంటాం, కానీ నోట్లోకి వెళ్ళేది ఇదే కదా. సో ఒక్కొక్కసారి ఇట్లా మోసపోతూ ఉంటాం అన్నమాట. నేను అక్కడికి చాలా ఆర్గానిక్ ఇంట్లోనే చేస్తాను, కానీ ఇంకా కొన్ని తప్పట్లేదు అంతే. మరి ఏం చేస్తాం, అది కదా.